ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బయటేం చూస్తావులే అఖిలమ్మా, బాధంతా లోపలే ఉంది. పద. ఆ బాధ కారణం మీరే బావుగారు. ఇద్దరుండి కూడా ఏం ఉపయోగం లేకుండా చేసినారు. పదండి. ఇప్పుడు ఈవిడేం చేస్తుందో చూస్తాంగా. వినిందంటే నిన్ను కప్పెట్టడానికి గోతిని కూడా నాతోనే తీస్తుందిరా. అంత ఆవేశంగా గుమ్మం దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా ఆలోచిస్తున్నావేంటి అఖిలమ్మా? ఒకప్పుడు ఈ ఇంటి బంధం సంబంధం ఈ గడప దగ్గరే కట్టయిపోయి ఉండాది బావుగారు. అందుకే కాలు పెట్టేదానికి ఆలోచిస్తా ఉండా. వెంకటరమణ టాకీస్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చినదంట. అందరం ఫస్ట్ షోకి పోదాం. సరే. ఏమ్మా కళ్ళు కనిపించట్లేదా? బంగారం లాంటి గొప్ప నువ్వు ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. ఆల్రెడీ కోపంలో ఉండాను. అలా అంటావేంటమ్మాయి? బంగారం లాంటి గొబ్బెమ్మని తొక్కేసి ముగ్గుని చెరిపేసిందే కాక మళ్ళీ కోపడతావేంటి? మిమ్మల్ని జాగ్రత్త. ఇదిగో అమ్మాయి, నువ్వు అన్నపూర్ణమ్మ గారి కోడలైతే నీకంత పొగరు పనికిరాదు. ఏమన్నావు? మా ముగ్గులోని గొబ్బెమ్మలు తొక్కిందే చాలక మా ముగ్గులన్నీ చెడగొట్టి మమ్మల్ని కొడతావా? ఏయ్, ఎక్కువగా మాట్లాడొద్దన్నానా? అసలే తిక్కలో ఉన్నాను. అడ్డం వస్తే మళ్ళీ తొక్కుతాను. రావే, ఈ పిల్ల సంగతి వెళ్ళి వాళ్ళ అత్త దగ్గర తేల్చుకుందాం రా. తప్పు చేశావు అఖిల, తప్పు మీద తప్పు చేశావు. అందరికీ బుద్ధిగా క్షమాపణ చెప్పు. వాళ్ళు చెప్పడం నువ్వు వినడం బాగుండదత్తా. అయినా నేనేం తప్పు చేసుండాను? ఆ రోడ్డేమైనా వాళ్ళదా? పైగా రోడ్డు మీద అడ్డంగా ముగ్గులేసి దాని మధ్యలో పేడ పెట్టినారు. అది నేను చూసుకోకుండా తొక్కి ఎంత ఇబ్బంది పడుండాను. నోర్ముయ్. పవిత్రమైన గొబ్బెమ్మని, లక్ష్మీ స్వరూపంగా చూసే గొబ్బెమ్మని బుద్ధి లేకుండా నోటికొచ్చినట్టు వాగుతావా? నిన్ను మర్యాదగా అందరికీ పేరు పేరున క్షమాపణ చెప్పు.
అఖిల అఖిలాండేశ్వరి, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పిందల్లా తలుపుతూ చేసేదానికి నేనేమి గంగిరెద్దుని కాను. అఖిల, వాళ్ళది ఒప్పు నాది తప్పు అని తీర్పు చెప్పేదానికి నువ్వెవరో? మా నాయన చెప్తేనే నేను ఇయ్యననో, నువ్వు చెప్తే వినాలనా? అసలు అత్త అని ఈ ఊరికి రావడమే నేను చేసిన పెద్ద తప్పు. ఈ తప్పుకి బాధ్యతగా ఇంకెప్పుడు ఈ ఊరికి రాను, నీ ఇంటి గడప తొక్కను. గుర్తుపెట్టుకో. ఇండియాలో ఏ గడపకైనా పసుపు కుంకుమ ఉంటుంది, కానీ ఈ గడపకి మాత్రం 25 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ ఉంది మా అయ్యా. అంతా విధేకిలమ్మా. ఏ గడప దగ్గరైతే మళ్ళీ ఇంట్లో కాలు పెట్టనని వెళ్ళావో మళ్ళీ అదే గడప దగ్గరకొచ్చి నిలబడాల్సిన కర్మ పట్టిందమ్మా. ఇందులో విధి చేసిన పనేం లేదు మా అయ్యా. అంతా వెంకీగాడు చేసిన పని వల్లే అత్తయ్యకి ఈ గతి పట్టింది పాపం. ఏంటి అఖిలమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? ముందుకెళ్లేదానికి మనసు ఒప్పుకోవడం లేదు బావగారు. అమ్మా అంత మాట అనకమ్మా. నువ్విప్పుడు కాలు వెనక్కి తీసుకుంటే మన కథ రివర్స్ అవుతుంది. అవతల వెంకీగాడు ఇంకా ఫోర్స్తో దూసుకుపోతాడు. అలా కాకుండా వాడి స్పీడ్కి బ్రేకులు వేయాలన్నా, వాడి కథకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా నువ్వు కాలు ముందుకి పెట్టాల్సిందే అఖిలమ్మా. తప్పదు. మీ వల్ల కాని పనిని నేను చేసి చూపిస్తాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని 30 అంటే 30 రోజుల్లో లాభాల బాట పట్టిస్తాను. నువ్వు గాని ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే నా కూతుర్ని నాకొదిలేసి నీ చెల్లిని నీ తల్లిని తీసుకొని శాశ్వతంగా ఈ ఊరిని వదిలేసిపోవాలా?